సో మీ 10 డిజిట్స్ మొబైల్ నంబర్ పేపర్ మీద రాసుకోండి. ఈ 10 డిజిట్స్ కూడండి. ఈ మొబైల్ నంబర్ ఎందుకు ఇంపార్టెంట్? గతంలో మొబైల్ నంబర్ లేదు, ఎవరు అడిగారు, ఇంతకుముందు మొబైల్ నంబర్ లేదు కదా. లేనప్పుడు దాని ప్రాముఖ్యత లేదు, ఉన్నప్పుడు ప్రాముఖ్యత వస్తుంది. ఉంటే వాడుతున్నాం కదా, ఒక్కొక్కరు 2 మొబైల్స్ 3 మొబైల్స్ వాడుతున్నాం. సో మొబైల్ నంబర్ బాగుంటే కమ్యూనికేషన్స్ బాగుంటాయి. పర్టికులర్గా ఈ 10 డిజిట్స్ మొబైల్ నంబర్ కూడితే 31 నంబర్ వస్తే, 31 అంటే రాహులో 31ని డెత్ నంబర్ అంటాం. సో 31 నంబర్ పెట్టుకొని మనం వ్యాపారంలో దిగితే వ్యాపారం మునిగిపోతుంది. ఈ 31 ఫోన్తో బాయ్తో మాట్లాడితే అనవసరపు కొట్లాట్లు, మిస్అండర్స్టాండింగ్స్, డిస్ప్యూట్స్ వస్తాయి. సో 31 ఈజ్ ఎ నంబర్ ఆఫ్ బ్యాడ్ అండ్ డెత్. సో కమ్యూనికేషన్స్ చాలా బ్యాడ్గా ఉంటాయి. సో 31 నంబర్ ఫోన్ వాడకండి. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, నా వాట్సాప్ నంబర్ రాసుకోండి. స్క్రీన్లో ఏ నెంబర్ కన్నా వాట్సాప్ చేయొచ్చు. వాట్సాప్ SMS మీకు పర్మిషన్ ఉంది, వాట్సాప్ కాల్స్ పర్మిషన్ లేదు. సో నేను మీ పేరు స్టడీ చేశాక రిప్లై ఇస్తాను. మీ పేరు బాగుంటే మీరు లక్కీ. మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే టేక్ మై అపాయింట్మెంట్ యాజ్ అన్ ఎమర్జెన్సీ.